లోనే మాట్లాడుకొచ్చేసాడేమో తెలియదు ప్రాక్టికల్గా. సబ్జెక్ట్ ఉండేది అతని మాటలో, రైట్ చేసే పాయింట్ కరెక్ట్ పాయింట్, కానీ దుర్భాషలతో దాన్ని వాళ్ళ కార్యకర్తలకు సంతృప్తి పరిచాడు, మిగతా ప్రజలకు అసహ్యం పుట్టించాడు. కొన్ని మరీ అతిగా మాట్లాడాడు, లైక్ రథదగ్ధం, దాని ఎప్పుడైతే మరీ అసహ్యకరమైన మాటలు మాట్లాడాడు. రథం తగలబెడితే రథం కడతాం, విగ్రహం తేడా వస్తే విగ్రహం పెడతాం, కొంచెం నెగ్లిజెన్సీ, అహంకారపూరితమైనటువంటి అభిజాత్యాన్ని ప్రదర్శించాడు. దానికి దారుణమైన దెబ్బతిన్నాడు. అంతకుముందు ఎప్పుడూ లేదు నానిలో ఇలాంటి యాటిట్యూడ్. నాని అంటే మంచి లీడర్ గా తెలుసు, కానీ ఈ యాటిట్యూడ్ ని జనం ఎవరు గమనించాల. అది పెద్ద మైనస్. గుడివాడంటే కొడాలని, కొడాలంటే గుడివాడ అనేవారు. అసలు ఓటమి అనేది ఆయనకు తెలియదు అనేవారు. ఉండేది కాదు. ఫస్ట్ టైం ఆ కుసంస్కారం పాటించాడు. అంతే పతనం, అంతే ఎంత వేగంగా పబ్లిసిటీ పరంగా. అంతకుముందు కొడాలి నాని అంటే గుడివాడ, అంతేగాని ఇంత దారుణమైన ఇంత హైలైట్ కాల. హైలైట్ ఎంత మధ్యాహ్నం సూర్యులాగా ఒక్కసారి వెలిగి ఒక్కసారి ఆరిపోయాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఇన్నేళ్ల రాజకీయంలో ఇంత దారుణమైన దెబ్బతినడానికి కారణమైంది అది. అలాంటి భాషని హైయెస్ట్ మాట్లాడింది అతనే. ఈవెన్ మీకు పేరుని నాని అట్లాంటి భాష మాట్లాడేవాడు కాదు. జోగి రమేష్ దగ్గర మళ్ళీ ఉండేది. కొడాల నాని తర్వాత లూజ్ టాక్ ఉండేది జోగి రమేష్. రోజా గాని పేరు నాని గాని సబ్జెక్ట్ తో మాట్లాడతారు, అవతల వాళ్ళకి గుచ్చుకునేలా మాట్లాడతారు. తిట్టే బ్యాచ్. వీళ్ళ దగ్గర కూడా